రైతులందరికీ నమస్కారం. రాష్ట్రంలో 6వ తారీఖు నాడు ఈ రిపోర్ట్ ప్రభుత్వానికైతే చేర్చనున్నారు. అగ్రికల్చర్ జానయ్య ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టాడన్నమాట. ప్రభుత్వం చెప్తుంది, మేము ఒక సర్వే చేసాం, పంటలు ఎక్కడ వేశారో లేదో దాన్ని 6వ తారీఖు నాడు గవర్నమెంట్కి ఇస్తారట. ఏంటంటే వీళ్ళు కోత ఎట్లా తగ్గించుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నమాట. ఈ కోతలు ఎక్కువ ఉన్నట్లయితే రైతు భరోసా నిధులు కూడా కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోయినట్లు ఇట్లా రైతు భరోసాకు సంబంధించి వీళ్ళు లెక్కలేసుకున్నట్లు సమాచారం. సో సర్వేలు పూర్తయినట్లు సమాచారం. 6వ తేదీన ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం అన్నమాట. ఎవరు అందించనున్నారంటే అగ్రికల్చర్ జానయ్య ఇప్పటికే చూసుకున్నట్టయితే 6వ తారీఖు నాడు రిపోర్ట్ ప్రభుత్వానికి అయితే అందజేయనున్నట్లు సమాచారాలు అయితే వచ్చినాయి. ఈ నివేదిక వచ్చాకే రైతులకు ₹6,000 చొప్పున ఎకరాకు తెలంగాణ సాగు విస్తీర్ణంపై ఇప్పటికే అధికారులు జయశంకర్ పరిశీలి ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఆ రిపోర్ట్ ఈ నెల 6వ తేదీ కల్లా ఇవ్వాలని ప్రభుత్వం ముందు ఆదేశించింది. తాజాగా మండలాల వారీగా నివేదికలు అడగడంతో అధికారులు వాటిని సేకరిస్తున్నారట. దీని ప్రభావం రైతులకు ఇప్పటికే ఎకరాకు ₹6,000 చొప్పున అంటే ఇప్పటికే సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పారన్నమాట. ఇప్పుడు మరి ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఎన్నికలు అయితే ఈ 11 అంచెలు ఎన్నికలు 13 రాకున్నాయి అన్నమాట. సో మరి రైతు భరోసా వీళ్ళు ముందుగా వేస్తారా? ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి ఎన్నికల తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిన తర్వాత మరి ఆ మధ్యలో ఇస్తారా అనే దానిపై అయితే మనకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదన్నమాట. సో 2వ విడత రైతు భరోసాపై పడింది. ఈ నివేదిక అందిన వెంటనే రైతు భరోసా విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు పేర్కొన్నారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతు సోదరులారా, ప్రతి ఒక్కరైతే మీ యొక్క తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. 6వ తారీఖు నాడు అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. రైతు భరోసా డబ్బులకు సంబంధించి విడుదల చేసిన వెంటనే ఏ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ కూడా ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మీ యొక్క తోటి రైతులందరికీ కూడా ఈ యొక్క వీడియో వాట్సాప్ గ్రూపులలో తప్పకుండా షేర్ చేయగలరన్నమాట. షేర్ చేసినట్లయితేనే వారు కూడా మిస్ కాకుండా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా రోజుల నుంచి అయితే మనం ఎదురు చూస్తున్న అంశం అన్నమాట. రైతులు ముఖ్యంగా పంట పెట్టుబడి సాయం ఇప్పటికే వీళ్ళు రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది ఆలస్యం చేశారన్నమాట. ఏది మన గత యాసంగి ఎట్లా చేసిర్రో ఈ యాసంగి అట్లా చేశారన్నమాట. మరి వీళ్ళు ఏందో ఏమో వానాకాలంలో టక్కీని ఎత్తారన్నమాట. మళ్ళీ ఈ యాసంగి వచ్చిన వాళ్ళనే వీళ్ళు సర్వేలు చేపడుతున్నారు. మరి వీళ్ళు నిధులు మింగేయడానికో లేదా ఈ కోతలు అనేవి తగ్గించి వీళ్ళు నిధులు తక్కువ బడ్జెట్లో చూసుకుంటారు అన్నమాట. ఏది మన ₹9,000 కోట్ల అనేవి నిధులు విడుదల చేస్తారని చెప్పారు అన్నమాట ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. సో ప్రభుత్వం 6వ తేదీన పూర్తి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా మనకు అనౌన్స్ అయితే చేయనుందన్నమాట. సో అప్పట్లోగా వేచి చూద్దాం. మరి ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతు సోదరులు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.